వచ్చేసి మనము మహమ్మదాపూర్ విలేజ్, కొండాపూర్ మండలము, సంగారెడ్డి డిస్టిక్కి మనం వచ్చినాము. ఎందుకు వచ్చినామంటే గిన ఈ ఊరు సర్పంచ్ గారు కొత్తగా ఎన్నికైనారు. ఆ సర్పంచ్ గారిని మనం కలవడానికి వచ్చినాము. సో నేను ఇప్పుడు సర్పంచ్ గారిని పరిచయం చేపిస్తున్నాను. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం. మీ పేరు ఏంటి సర్పంచ్ గారు? మీ పేరు చెప్పండి. నీలి సంగమేశ్వర్. నీలి సంగమేశ్వర్. సో సర్పంచ్ గారు నీలి సంగమేశ్వర్ గారు గెలిచినందుకు మా ఛానల్ తరఫు నుంచి చాలా అభినందనలు, మళ్ళా ప్రేక్షకుల తరఫు నుంచి కూడా మీకు అభినందనలు అండి. చాలా ధన్యవాదములు. సో ఇప్పుడు మీరు గెలిచినారు కదా, ఏ రకంగా ఆనందం వ్యక్తం చేస్తారు మీరు మీ గ్రామస్తులకి? ఎందుకు ఆలోచన చేస్తున్నంటే, అభినందిస్తున్నంటే, నేను ఇంతకుముందు మెంబర్కి వేసిన ఒకసారి. ఓకే. థర్డ్, ఫస్ట్, సెకండ్ సర్పంచ్కి వేసిన. ఓకే. తర్వాత ఎంపీటీసీకి వేసిన. ఓకే. 3 సార్లు ఇప్పుడు టోటల్గా. 4వసారి సర్పంచ్కి వేసి ఇప్పుడు గెలిచిన. 4వసారి విజయం సాధించినారు. అయితే ఇంకోటి, మా డాడీ, మా నాన్న. ఓకే. 5-6 గ్రామ మేజర్ పంచాయతీకి ఉప సర్పంచ్గా. ఓకే. 25 ఏళ్ళ క్రితం 5 సంవత్సరాలు ఆయన చేసిండు. ఓకే. ఉప సర్పంచ్గా. సర్పంచ్ కాదు, అప్పుడు మాకు బీసీ లేదు, అప్పుడు ఎస్టీకి వచ్చింది. తాండాలన్నీ కలిసి ఎస్టీకి వచ్చిన గ్రామాలకు ఆయన ఉప సర్పంచ్ ఉండే. తర్వాత ఏం జరిగిందంటే, ఎస్టీకి వచ్చింది కాబట్టి ఆయన వదిలిపెట్టేసి ఒక ఎస్టీకి ఈ 5 గ్రామాలకు ఆయన ఒక ఎస్టీకి సర్పంచ్గా చేసి మా నాన్న ఉప సర్పంచ్ చేయండు మా 5-6 గ్రామాలకు. అయితే తర్వాత ఏం జరిగిందంటే, ఆయన రేషన్ షాప్ డీలర్గా పని కూడా చేసిండు. 2 విధాలు చేసిండు. కాబట్టి 15 సంవత్సరాలు ఉప సర్పంచ్ చేసిండు. 15 సంవత్సరాలు అంటే మా నాన్న కాదు, మళ్ళీ మా బాబాయ్ కాకకు ఒకటి ఏంది రేషన్ షాప్ డీలర్గా చేసిండు. తర్వాత ఏం జరిగిందంటే, కొన్ని సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం రేషన్ షాప్ డీలర్కు వేరే కావాలి గ్రామాలంటే సరే అని చెప్పేసి రేషన్ షాప్ డీలర్ మాందాపురం అయిపోయింది. అంతకుముందు ఏం జరిగిందంటే, ఇప్పుడు మన కేసీఆర్ గారు మన తెలంగాణ కావాలి, ఆంధ్ర విడిపోవాలని చెప్పారు కదా, అంతకన్నా ముందు వీళ్ళు విష్ణు ఈశ్వర బ్రహ్మలాగా మాచపల్లి సర్పంచ్, శివనగూడెం, గంగారం ఇట్లా చేశారు. కాకపోతే అప్పుడు ఏం జరిగిందంటే, విడిపోలే ఇదంతా అని చెప్పేసి వీళ్ళే ప్రత్యేకంగా కేసీఆర్ లాగా విడదీసుకోరు. మొత్తం విడదీసుకొని మాచపల్లి గ్రామం అది సర్పంచ్, గంగారం, శివనగూడెం, మాందాపురం ఒకటి, 3 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు ప్రత్యేకంగా. వీళ్ళే ఇక్కడ మాందాపురం నారాయణకుడు, అక్కడ శివనగూడెం, గంగారం కలిసి చంద్ర మాజీ సర్పంచ్ అక్కడ అక్కడ రామ్ నాయక్. అంటే ఇప్పుడు మీకు అపోజిషన్ ఎవరు నిలబడి? అర్జున్ నాయక్ అక్కడ మాచపల్లి. 3 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అప్పుడు జరిగింది. తర్వాత ఏమైందంటే, ఫస్ట్ ఎలక్షన్లలో మా నాన్న గ్రామాన్ని విడదీసిన పంచాయతీలు అని చెప్పేసి మా నాయనకి ఓటేషన్ అంత పబ్లిక్ సర్పంచ్గా గెలిపించుకున్నారు. తర్వాత నేనేం చేసినంటే, ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేనేం చేసినంటే, మా నాన్నకు తెలియకుండా ఎస్సీకి వస్తే ఒక్కో సర్పంచ్ మా నాన్నే లేవట్టిండు. ఆయన కూడా మా వాళ్ళని గెలిచిండు. కాకపోతే ఏమైందంటే, నేను మా నాన్నకు తెలియకుండా ఒక వార్డు మెంబర్లా వేసిన. ఏం లేదుగా ఉప సర్పంచ్ అదేమేమో అని చెప్పేసి మా నాన్న ఏమన్నా అంటే, నువ్వు నాకు తెలియకుండా ఎందుకు వేసినావు రా భయ్,
తప్పు కదా అట్లా అంటే ఏమైతే మా నాన్నలు అంతే ఓట్లేస్తా నేను అనుకున్నా. వాళ్ళు ఏరు ఇట్లా ఇట్లా తెది బిట్ట వద్దు అని చెప్పేస్తే నేను వాళ్ళకి ప్రచారం కూడా పోలేను, ప్రచారం చేయడానికి కూడా పోలేను. ఒప్పేసరికి ఏమైందంటే సరే అని చెప్పేసి వదిలిపెట్టేసిన. సరే అదరుల్లో గెలిచారు, మా సర్పంచ్ గెలిచిండు, అంతే నాకు సంతోషం. తర్వాత ఏం జరిగిందంటే అంత అయిపోయింది. సర్పంచ్ గెలిచిండ్రు, మళ్ళీ ఇంకోటి మళ్ళీ బీసీ వచ్చింది. మా నాన్న నిలబడాడు. నిలబడిన తర్వాత నాకు కూడా కొంచెం ఆశ ఉండే, పెద్ద మనిషి అండి కదా ఇప్పుడు కేసీఆర్ కొడుకు నిలబడతా అన్నాడు చూడు మామూలుగా. అయితే నేను నిలబడతా అంటే వద్దురా నేను నిలబడతా, మీరు ఉండగా నేను మీరు ఉంటారు కానీ ఓ ఏజీ మీకు తక్కువ ఉంది నాకు ఎక్కువ ఉంది, నేను పోయిందాక మీరు నిలబడద్దు అని చెప్పినట్టు మేము ఎవరు నిలబడలేదు. సరికి ఆగినాం. మా నాన్నని గెలిపించడానికి ప్రయత్నం చేస్తే ఏమైందంటే అది ఫలితం కాలేదు. ఒక 42 అంటే 25 ఓట్లతో మా నాన్న ఓడిపోయాడు. సరే సంతోషం స్వీకరించడం. అయిన తర్వాత ఏమైందంటే మళ్ళీ జనరల్ వచ్చింది. తర్వాత జనరల్ వస్తే దాంట్లో 3 ఓట్లతో నేను ఓడిపోయాను. నేను కూడా పార్టిసిపేట్ చేసి ఓడిపోయిన తర్వాత ఏమైందంటే మళ్ళీ ఎస్కి వచ్చింది. తర్వాత తీసుకొస్తాను ఎస్ వచ్చింది. దాంట్లో తర్వాత కూడా ఏమైందంటే మా ఆయన గెలిచిండు, మేము బలపరిచ క్యాండిడేట్ గెలిచిండు. సరే ఊర్లో ఆటలు ఉంటాయి కొన్ని, నిన్ను గెలిపిస్తాట నన్ను గెలిపిస్తాడు రకరకాలు ఉంటాయి అన్నమాట. అలా మేము ఆల్రెడీ మా ఊరిని మేము గెలిపించేసుకున్నాం. అట్లా నేను అప్పుడు జనరల్ కేటగిరీలో నిలబడ్డా, ఓడిపోయినా. అప్పుడు ఇతని నేను ఓడిపోయినా కూడా నా మెమ్మర్లు గెలిచారు, నా ఉప సర్పంచ్ అయింది. ఓ ఇప్పుడు ఈ ఊరికి ఉప సర్పంచ్ మీరు? ముందు ముందు అర్థమైంది. నేను ఓడిపోయినప్పుడు ఈయన ఉప సర్పంచ్, అంటే మిమ్మల్ని మొత్తం గెలిచారు. మొక్కినోడు ఏది చేస్తాడా వెళ్తాడా రాజ్యాన్ని ఊరు వెళ్తే కాలు మొక్కడం అంటే మీరు మర్యాద పూర్వకంతో మొక్కినారు తప్పించి అది వేరే ఉద్దేశంతో కాదు. చెప్పండి మేడం వల్ల అనిపిస్తుంది. అవును కాలు మొక్కుతాం, ఇంకేం చేస్తాం, డబ్బులు ఇస్తాం, మీరు ఇస్తారా? సరే ఏమో చెప్తుండొచ్చు. ఏవో డబ్బులు ఇచ్చినా ఎవరేజ్ చేసినా కాలు మొక్కడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు, లేకపోతే ఇవ్వకుండా వచ్చు కూడా కొంతమంది. అంటే నేను గెలిచిన కదా, మీకెందుకు కడుపు నొప్పి, అంతే కదా, ఇది పెట్టుకోవచ్చు. సరే అట్లా ప్రయత్నం చేసిన, కానీ అభిమానం చాలా ఉంది. చాలా మంది ఏం చేసిన అంటే జనరల్ వచ్చింది కదా ఏం చేస్తారు, కొంతమంది భయపడరు. భయపడేసరికి ఏమైందంటే నేను కూడా అస్సలు భయపడలేదు. ఇంకా పుణ్యం తీసుంటే ఇంకో రకంగా ఉంటుండే, జనరల్ వస్తే ఇంకో రకంగా ఉంది. అదని చెప్పేసి నేను డైరెక్ట్గా ఫాలో అయినా. ప్రతి మనిషి దగ్గరికి, ప్రతి ఓటర్ దగ్గరికి పోయినా. ఒక నిలబడే క్యాండిడేట్ ఇంట్లోకి తప్ప అందరి దగ్గర పోయినా. అందరు సహకరించారు నాకు, సహకరించారు. ఓట్లు వేసేటప్పుడు కూడా చూసిన కొంచెం మందిని, నేను కౌంటింగ్లో ఉన్నా, ఓటు ఎట్లా పడని నాకు కూడా తెలుస్తూ ఉంది. ఇట్లా వేసుకుంటే కూడా లెక్క అన్ని తెలిసిపోతాయి. తెలిసిన తర్వాత నేనే అందులో కూర్చున్నా, కౌంటింగ్ దగ్గర కూడా కూర్చున్నా. ఓకే, నేను గెలిచిన అంటే ఎట్లా గెలిచిన అంటే మామూలుగా వెళ్ళాను. 2 రెడ్డిలు జనరల్ కదా, 2 రెడ్డిలు, నేను ఒక బీసీని. ఎందుకు గెలిచిన అంటే నాకే అర్థమవుతుంది. అర్థమవుతుంది అంటే అర్థమవుతలేదు కానీ ఖచ్చితంగా నాకు అర్థమైంది. ఎవడేం చేస్తుండో తెలుసు. ఇప్పుడు ఒక బీసీ నిలబెట్టి తొక్కేసిరు పోతానికి జనరల్ వచ్చేసరికి. అంటే మా బీసీలను ఇంత దొక్కడానికి కారణం ఎవరు? గవర్నమెంట్ కాదు. ఇప్పుడు మన ఊర్లో ఇప్పుడు వచ్చింది మేడం, బీసీ వచ్చింది. బీసీ వచ్చినాక నేనే ఇంకోడు నిలవడం, ఇంకొకరు ఇంకోడు అన్నట్లేదు. కానీ నా దోస్తులు లేక నిలవడరు, ఇద్దరికి పోటీ.
సరే అప్పుడు బీసీ వచ్చింది కాబట్టి వెళ్ళాము. జనరల్ వచ్చేసరికి ఇద్దరు అక్కడ పోయారు, ఒక్క నిడిచిపెట్టి వాడిని తొక్కినట్ట మీరు అన్నదే కరెక్ట్. అదే కానీ సార్ నేను అప్పటి పోరాడుతున్నా. ఒక్క 2-3 నెలల సంది కాదు మేడం, 15 సంవత్సరాల సంది కొట్లాడుతున్నాను. 10 years నుంచి 15 సంవత్సరాలు 15 years. ఓకే ఓకే. మా నాన్న ఓడిపోయాడు. ఓడిపోయిన అప్పుడు 5 సంవత్సరాలు. అంటే ఓడిపోయినా అంటే ఎంత గ్యాప్ వచ్చింది మీ ఫాదర్ కి ఇప్పటికి మీరు గెలిచిన దానికి గ్యాప్ ఎంత వచ్చింది? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు నెగ్గినారు ఇప్పుడు. అవును, గ్రేట్. అంటే అలా గ్యాప్ వచ్చిందంటే ఏం రాలేవల్లా కాదు. అయితే ఆయన ఓడిపోయిన తర్వాత నాకు ఒకటి ఎస్ వచ్చింది, ఒకటి జనరల్ వచ్చింది, బీసీ వచ్చింది. బీసీలా సార్ ఇప్పుడు మొత్తం ఈ ఊర్లో ఎంతమంది నిలబడ్డారు? మీ మొత్తం ఎంతమంది అభ్యర్థులు? ముగ్గురు. ఇప్పుడైతే ముగ్గురు నిలబడ్డారు. ఓకే. మీరు అపోజిషన్ పార్టీ కన్నా మీకు ఎంత ఆధిక్యత వచ్చింది? 78 ఓట్లు వచ్చాయి. 78 ఓట్లు. ఓవరాల్ గా ఎంత ఓటర్ బ్యాంక్ ఇక్కడ ఊర్లో? 754. 754. 797 పోల్ అయింది. అదే చెప్పాలి. అదే అంతే చెప్పాలి ఇక మనం. సంతోషము. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేశారు? అంటే మీరు ఇప్పుడు దీంట్లో వచ్చారు, మీ ఇంట్లో అంటే మీ మదరా, లేదంటే మీ రిలేషన్సా, మీ వైఫా, లేకపోతే ఫ్రెండ్సా, లేకపోతే నైబర్సా? మీకు అంటే మేము ఉన్నాము, మీరు ముందుకు పోండి అన్న ధీమా ఇచ్చింది ఎవరు, లేకపోతే మీ ఆత్మధైర్యమా? మీరు అంటే నేనే చేయగలుగుతాను అనేది ఒకటి వన్ సైడ్ వన్ మ్యాన్ షో. మీరే మొత్తం టోటల్? నేనే ఒక్కరిని. అంటే సపోర్ట్ ఎవరిది లేదంటారు, మీరు ఒకరే? ఎవరిది లేదు, వన్ సపోర్ట్. నేను అన్నాక నా కులస్తులు. ఓకే. కులస్తులు అంటేనే రిలేషన్స్. వన్ మా అన్న. ఓకే. మీరు ఓన్ బ్రదర్స్ ఇద్దరు. ఓకే ఓకే. మా కుటుంబం మొత్తం. వీళ్ళంతా ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఫ్యామిలీనా లేకపోతే ఫ్రెండ్సా? వీళ్ళంతా నా ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే బ్రదరా? మా బ్రదర్, కజిన్స్ అంతా టోటల్ మీ ఫ్యామిలీ వీళ్ళంతా. ఓకే ఓకే. మా కులం ఫుల్ సపోర్ట్ చేసింది మేడం. ఓకే. అంటే మా కుటుంబం ఇది, మా కులం కూడా సపోర్ట్ చేసింది. అంటే మీరు గెలవడానికి ఫస్ట్ మీ ఇంటి వాళ్ళు, దాంతో మీ కులం వాళ్ళు మీకు ఎక్కువ సపోర్ట్ చేస్తారు అంటున్నారు. ఇప్పుడు మా కులం అని ముందట పెట్టద్దు. అవునులే. ఎందుకంటే నా కులం నా ఎంబడి ఎప్పుడు ఉంటుంది. వీళ్ళు మొత్తం నా వాళ్ళే. అదర్స్ కోసం మాట్లాడాలి. ఎవరు సపోర్ట్ చేసిందంటే అది కూడా ఉంటది కదా, కొద్దిగా మీరు డిసప్పాయింట్ అయితే మీరు ఉండండి, మేము ఉన్నాము, నువ్వేమి భయపడకు, ధైర్యం ఇచ్చేవాళ్ళు. అదే పెట్టండి. మీరు ఏమంటారు అంటే మీ కులమే అంటే మీ కులం అని ఇంకో దానికి వచ్చింది. నా కులం ఎమ్మడి ఉన్నది, అది పెట్టండి. వాస్తవానికి ఏంటంటే నా ఫ్రెండ్స్. ఓకే. ఎవరైతే దూరం పెట్టిండో వాళ్ళను అదర్స్ మనుషులు కూడా నా ఫ్రెండ్స్. అలా రెడ్డిలు ఉన్నారు, విడిగోలు ఉన్నారు, కొంతమంది ఎస్సీలు, ముద్రాజు ఉన్నారు, చాలా కాలం ఉన్నారు. ఎవరినంటే చెప్పలేను కానీ నా ఫ్రెండ్స్. అది కాదు చెప్పేది, నువ్వు అది తెలిసిపెట్టు, ఇదంతా అందులోకి వస్తుంది. కానీ అయితే నన్ను అప్పుడు మా నాయన అప్పుడు కాదనుకున్న వాళ్ళు మొత్తం నాగే చేశారు. అంటే మీరు చేసిన మంచి పనులేమో, లేకపోతే మీకు మంచి పేరు ఉందేమో, సో అందుకోసం మీకు వాళ్ళు సపోర్ట్ చేసినట్టున్నారు. లేకపోతే ముగ్గురు నిలబడంగా వాళ్ళకి చేయకోకుండా మిమ్మల్ని ఎందుకు గెలిపించినారు? సో మీలో మంచితనం ఉంది, సో ఏమైనా ప్రజాసేవ కూడా చేసి ఉండొచ్చు. సో దట్స్ వే మీరు ఇది చేశారు, నెగ్గినారు. అవును మేడం. ఇప్పుడు జనరల్ వస్తే ఎవరు గెలుస్తారు మేడం? జనరల్ వస్తే ఎవరు గెలుస్తారు చెప్పండి, మీరే మీ మాటలో మీరు చెప్పాలి. మీరు చెప్పండి, మీకు ఇది ఉంది కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి చెప్పాలి మీరు. జనరల్ వస్తే ఇద్దరు రెడ్డిలు నిలబడ్డారు. అవును. నేను ఒక బీసీని నిలబడా, ఇంకో ఎస్సీ కూడా నిలబడాలి కదా. అవునవును, కరెక్ట్. జనరల్ కూడా ఆయన కూడా ప్రిఫరెన్స్. అవునవునవును. మాజీ ఉప సర్పంచ్. మాజీ ఉప సర్పంచ్. ఓకే. ఎస్సీ ఆయన, ఎస్సీకి ఉప సర్పంచ్ ఇచ్చినప్పుడు ఆయన ఎందుకు లేడు? పోనీ అక్కడ 7 దాకా అని చెప్పేసి ఆయన ఓడుకున్నాడు.
వాడు ఎక్కడి దాకా వెళ్ళి పడతాడు, ఏడు దాకా ఓడిపోతాడు, మనం చేసేద్దాం ఒకసారి వీళ్ళకి ఎందుకు అని చెప్పేసి రెడ్డిస్ కూడా వన్ సైడ్ అయిపోయింది. అవును. అంటే వన్ సైడ్ అంటే కొంతమంది అక్కడే ఇక్కడ. అట్లనా. సో ఇప్పుడు మీరు గెలిచినారు కదా సర్పంచ్ గారు, మీరు వచ్చేసి గ్రామానికి ఏం చేయదలుచుకున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అవునా, మీ ఉద్దేశం? నేను చెప్తున్నానండి, నేను గెలవక ముందే నా ఊర్లో ఏం జరిగిందంటే, ఒకసారి ఒక మనిషి చచ్చిపోయిండు. నల్లమ్మడ దగ్గర ఒక ఆయన నీళ్ళ స్టార్టర్ కు ఇట్లా ఓకే నీళ్ళ ఇట్లా ఒత్తిడికి అదే ప్రెస్ చేయడానికి వెళ్ళారు. టచ్ చేయడానికి వెళ్ళేసరికి ఆయనకి షాట్ కొట్టింది, చనిపోయాడు. చనిపోతే ఏం జరిగింది? ఏం జరగలేదు, చచ్చిపోయి అయిపోయింది బెట్. అలా నా పరిస్థితి ఏంటంటే ఏం చేయలేని పరిస్థితి అప్పుడు. ఆయన ఎవరు? చిప్పే ప్రభు. అదొక ఎలక్షన్, అవన్నీ చెప్పదు ఇప్పుడు. కానీ అవి కాకనే మీరు గ్రామానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను చెప్పేదేమో, అయితే ఆ కరెంటు స్తంభాలు చక్కగా లేవని చెప్పేసి నేనేం చేసిన ఇప్పుడు అంటే, నేను గెలవక ముందే కొన్ని స్తంభాలకు లైన్లు క్లియర్ చేసిన, ప్రతి స్తంభానికి లైట్ వేసిన. నేను గెలవక ముందే, గెలవక ముందు అంటే 2 సంవత్సరాల ముందు ఈ స్తంభం నుంచి ఒక 10 స్తంభాలు ఉంటాయి కదా, దానికి ఒక ఫీజు వారి ఇప్పించిన, లైట్లు వేయించిన. ఇట్లనే మొత్తం గ్రామం మొత్తం చేసిన. అది వదిలేయండి, గ్రామంలో మళ్ళీ ఏమైంది, స్టార్టర్ కాలిపోతే కూడా పెట్టించిన. ఇప్పుడున్న పోయిన సర్పంచ్ కూడా నా మనిషే, ఆయన కూడా కొంచెం ఆయన ఎస్సీ క్యాండిడేట్, అటు ఇటున్న కూడా తమి అనదం లెక్క ఆయన కూడా సహకారం చేసిన, నాకు కూడా సహకారం చేసిన. అయిన తర్వాత ఏంటంటే అన్నీ చేపించిన, గుంతలల్లో మట్టి పోసిన. మీరు చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారు మేడం? ఎటు నుంచి వచ్చారు? కొనపూర్ నుంచా? కదా, గుడి పరమేష్ గుట్ట దగ్గర. సరే, గుడి దాకా ఏం లేదు. గుడి తర్వాత ఏమైంది? కొద్ది బాగానే ఉంది రోడ్డు. ఈ బ్రిడ్జి తర్వాత, బ్రిడ్జి దగ్గర నుంచి బాగానే ఉంది. బ్రిడ్జి ముందు కూడా బాగానే ఉంది. బ్రిడ్జి దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ఏమైందంటే గుంతలు ఉంది. అది కొత్త వేసారు మొన్న, నాకు సంబంధం లేదు. పోయినంటే మళ్ళీ వస్తాయి. ఇప్పుడు సర్పంచ్ గెలిచింది కదా, మళ్ళీ వస్తా దాన్ని సక్కంగా. కానీ ఎవరు చేయాలి దాన్ని? బ్రిడ్జి వేసినోడే దాన్ని సక్క చేయాలి. వాడు ఎవరు వేసిన నాకు తెలియదు. తీసుకుని నేర్పిస్తాను. అయితే ఇప్పుడు మళ్ళా అంతకుముందే నేర్పించిన, గెలవకముందే అన్ని చేపించిన. ఇక్కడ బాగుంది ఒకటి తెలుసా ఉండొచ్చు, ఇక్కడ పోలేరు. ఆడ 5 సార్లు కొట్టుకపోయినా కూడా మట్టి పోసిన అని చేసిన. ఊళ్ళో కొన్ని గుంతలు పడితే కూడా మా దగ్గర ఉన్నది ఎర్రమట్టి గుట్టలకు చేసి కూడా నా దగ్గర ప్రత్యేకంగా నేనే చేపిస్తున్నాను. లైట్ కూడా వేయించిన మేడం. ఇప్పుడు మీరు గ్రామ ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నారు? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం హామీ కావాలి మేడం? వాళ్ళకు నీళ్లు కావాలి, లైట్లు కావాలి, రోడ్లు కావాలి మేడం. అవును, 45 లక్షల ఎన్ఆర్జిఎస్ కింద శాంక్షన్ అయిందా? శాంక్షన్ అయింది. పోయిన సర్పంచ్ విషయంలో అయింది. మా ఎమ్మెల్యే సాబు 2 రోడ్లు ఇచ్చిండు. మేము కూడా చేయలేము. సిసి రోడ్లే ఎన్ఆర్జిఎస్ లో కూడా చేయలేము. ఎన్ఆర్జిఎస్ లో వస్తే అవి రావు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇవి ఈయన మా మెంబరు, ఆయన చేసుకో అంటే తర్వాత చూద్దాం అన్నాడు. అది పరిస్థితి. ఇక్కడే వచ్చింది, ఇసుకని కూడా వచ్చింది. వస్తే ఎందుకని చెప్పి సపడుకుంటారు. దాన్ని ఏంటంటే ఎమ్మెల్యే ఫండ్స్ కానీ ఏదో ఫండ్స్ వస్తే ఎవరైనా చేస్తే చేయడానికి ముందంజ, అంటే ఆ పైసలు ఆగాయి కదా. ఎన్ఆర్జిఎస్ కింద ఎంత పెట్టాలంటే ఎంత పెట్టినా కూడా ఎప్పటికొస్తో తెలియదు. అది కరెక్ట్. ఇది ప్రభుత్వాన్ని కూడా చెప్పండి మీరు. మేము ఇప్పుడు ఒక 100 ఫీట్లు వచ్చినాం అనుకో, 200 ఫీట్లు బుద్ధరు అనుకో, అప్పుడు మీరు బిల్లు ఎప్పిస్తుండాలి అంతే తప్ప ఇప్పుడు కాదు 3 నెలలకు 4 నెలలకు 6 నెలలకు ఇస్తా అంటే ఎట్లుంటుంది మేడం? మేము చేస్తామా? చేయగలుగుతామా? ఎవరైనా చేయలేము.
అందుకే చెప్తున్నాము, మీరు ప్రభుత్వానికి ఒక లేఖ పంపించాలి, మేము కూడా లేఖ పంపిస్తాము. అవునవును. అది ఆ విషయం వేరే. ఇది చేస్తాను నేను. ఇక నీళ్ళు లైట్లు అంటే చెప్పలేని అంతా పోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. నేను వచ్చిన తర్వాత కూడా వెళ్ళిపోతున్నాయి. ఏం సార్ వెళ్ళిపోతున్నాయి, వెళ్ళిపోలేవు. ఎవరిని అడుగు. ఇంకోటి ఏం అడుగుతారంటే నాకు పింఛన్ రాలేదు, అది ఇది నాకు ఇల్లు రాదంటే, ప్రభుత్వం ఇస్తేనే ఇల్లు ఉంటాయి, ప్రభుత్వం ఇస్తేనే గవర్నమెంట్ ఏది చేస్తుంది, మీరు ఏమి హామీ ఇస్తారు అంటే మీతో ఏమవుతుంది అంటే ఇప్పుడు మీరు పెద్ద ఎమ్మెల్యేలు కాదు కదా మేడం, మేము హామీ ఆ హామీ అంటే ఆ హామీ కాదు, హామీ అంటే ఇప్పుడు మీరు తరఫున అంటే ఊరుకు నేను నీళ్ళు ఇస్తామనుకున్నా లైట్లు బుగ్గలు లైట్లు చూడండి ఒకసారి, మీరు ఇట్లా తిరిగి ఇట్లా ఉండి ఒకసారి మీకు తెలుస్తుంది. పలాని మాదాపూర్ సర్పంచ్ ఏం చేసిండంటే లైట్లు వేసిన అంటారు, ఆడ మోర్ ఏం చేయలే అంటారు అంతే. వాటర్ సప్లై లైట్లు వాటర్ సప్లై మేడం. ఇప్పుడు మోరీలు ఉంటాయి, కొన్ని కొంచెం తీసేసి ఇస్తుంటే మోరీలు కట్టాలన్నా రోడ్లు వేయాలన్నా మొత్తం సాధ్యమవుతుందా మేడం? అవుతుంది. ఇప్పుడు నేను కొత్తగా ఫండ్స్ వస్తే మీరు చేస్తారు, ఫండ్స్ అంది చేయలేము. ఎక్కడ ఏ ఊరు సర్పంచ్ ఇదే మాట అంటున్నారు. నా దగ్గర 100 ఎకరాల భూమి ఉన్నా కూడా నేను చేయలేము కదా. అవునవును, కరెక్ట్. ప్రతిదానికి ఎవడన్నా అడ్డపడతాడు, నా దగ్గర అంత లేదు కాబట్టి రమేష్ కొంచెం నేను చెప్పిందంటే గవర్నమెంట్ నాకు సహకరిస్తే నేను చేస్తా. నేను రూపాయి తినా, మా మెంబర్లు కూడా చెప్పేసిన ఒకటేసారి, నేను వచ్చిన మీ ఇష్టం, ఏదైనా రూపాయి తిందాం కానీ 10 రూపాయలు వస్తే రూపాయి తింటే దాని ఖర్చే ఉంటుంది. అది మనం పెట్టుకోవాలంటే సరే అన్నావు, ఒక్కరు కూడా ఒక్క మాట మాట్లాడతలేరు. సర్పంచ్ గారు మీరు ఇప్పుడు గెలిచి 1 మంత్ అవుతుంది, సో ఏమన్నా పని మొదలు పెట్టారా, లేకపోతే ఇంకా ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను, లేకపోతే పెద్దవాళ్ళు అంటే మేడం నేను మొదలు పెట్టింది ఏంటంటే లైట్లు గెలిచిన తర్వాతనే వాటర్. మీ సొంత డబ్బులు వేసుకున్నారా? ఇప్పుడు ఫండ్స్ రాలేదు. లేదు, నేను ఒక చెట్టి ఏంటంటే అది చెక్కు చింపితే అంతోటు ఏం లేదు, నా సొంత పైసలతోటి చేసినంత. అంటే ఖర్చు ఎంత అయ్యిందని చెప్పగలుగుతారా? ఇప్పుడు లైట్లకి ఎంత అయింది? 2-3 లక్షలు సొంత ఖర్చుతో. సో సర్పంచ్ గారు ఏమంటున్నారంటే సొంత ఖర్చుతోటి మెంబర్లు కాడినా మీరు పెట్టుకుంటే పెట్టుకోలేరు, కొంతమంది పెట్టుకుని కొంతమంది పెట్టుకోలేరు. మళ్ళీ ఏమి జరిగిందంటే పెట్టుకున్నారు, తర్వాత నన్ను ఇన్వాల్వ్ చేసుకున్నారు. సరే అని చెప్పేసి నేను కూడా ఇచ్చేసిన, అంతా సాల్వ్ చేసేసిన. అయితే ఏంటంటే ఇప్పుడు నా 3 లక్షల దాకా అయినాయి. ఇప్పుడు నేను గెలిచిన తర్వాత వాళ్ళు పెట్టుకోమంటే పెట్టుకుంటా, లేకపోలేదు మా మెంబర్స్ అంతా. అంటే మీరు ఖర్చా ఏం పెట్టుకోమంటున్నారు? ఖర్చా మీ సొంత ఖర్చా లేకపోతే ఏం పెట్టుకోమంటున్నారు? పంచాయతీలో ఉంటుంది అదే ఫండ్స్ గురించా? అర్థమైంది. గెలిచిన తర్వాత సంతోషం కోసం అన్ని పెట్టుకున్నాడు, ఆ తర్వాత బిల్లు పెట్టుకుంటా అది ఆమె ఏమి లేదు. నేను మస్తు ఆమె ఇచ్చుకున్నా, మస్తు చేసిన. గెలిచిన తర్వాత అన్ని చేసిన, కొన్ని హామీలు వేరున్నాయి, కొన్ని పనులు చేసిన. ఇవైతే ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో నేను తీసుకుంటా. ఇప్పుడు సర్పంచ్ గారు ఏమంటున్నారంటే గిన తను గెలిచినారనమాట, గెలిచిన సంతోషంతో ఇప్పుడు గవర్నమెంట్కి ఏమీ అర్జీ పెట్టుకోలేదన్నమాట. తన సొంత ఖర్చుతో 3 లక్షలు ఖర్చు పెట్టేసి వీధి దీపాలు, నీళ్ళ గురించి, తర్వాత రోడ్ల గురించి తను సొంతంగా తనకు సాధ్యమైనంత వరకు చేసినారనమాట. ఇంకా కూడా ఎవరైనా సరే ఏ టైంలో వచ్చినా కూడా, అర్ధరాత్రి వచ్చినా పొద్దున వచ్చినా 24 అవర్స్లో ఏ టైంలో ఇంటికి వచ్చి ఆయనను అర్జిస్తే, ఆయనను అడుగు తగిన నేను చేస్తాను, నా గ్రామానికి నేను నిలబడి ఉంటాను, ఏ టైంలో వచ్చినా పర్లే, ఏ టైంలో వచ్చినా నేను నిలబడి నా ప్రజల కోసం నన్ను నమ్ముకొని నా ప్రజలు ఇంత నన్ను గెలిపించినారు కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను వాళ్ళ కోసం నిలబడి ఏ టైంలో నేను పని చేస్తానని సర్పంచ్ గారు హామీ ఇస్తున్నారు, చేస్తున్నారు కూడా. అంటే ఆయన గెలవకముందే వీధి దీపాలు వెలిగించారు కాబట్టి ఆయన నిజంగానే నమ్మచ్చు అనమాట. ఆయనను మనము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నా ఛానల్ తరఫున చాలా సంతోషం. నాకు మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం సర్పంచ్ గారు, ధన్యవాదములు.